హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి కిచెన్స్. ఈరోజు మనం బ్యాచులర్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చికెన్ కర్రీకి బ్యాచులర్ స్టైల్ అనే పేరు ఎందుకు పెట్టానంటే ఈ కర్రీ మా బావ చేశారు కాబట్టి. ఒకసారి ఈ విధంగా చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కర్రీ రైస్లోకి, బగారా అన్నం, అలాగే సంగట్లోకి సూపర్గా ఉంటుంది. మంచి గ్రేవీతో చిక్కగా చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఎలా చేశాడు అనేది చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాము. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మీ కారానికి తగ్గట్టుగా 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. మా బావ అయితే 1.5 టీ స్పూన్ కారం వేసాడు. ఇప్పుడు ఇవంతా బాగా మంచిగా కలిసే విధంగా ఇలా నిదానంగా కలుపుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేయండి. ఇట్లాగా మొత్తం కింద నుంచి పైకి అనుకుంటూ నిదానంగా కలపండి. ఒకసారి బౌల్ని ఇలా ఎగరవేస్తే కింద ఉండే చికెన్ కూడా పైకి వచ్చి మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాము. 1/2 అవర్ తర్వాత చూస్తే చికెన్కి ఉప్పు, కారం, మసాలా బాగా పట్టుంటుంది. ఇలా మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగిన 1 ఉల్లిపాయ, 1 టమోటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుందాము. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, కారానికి తగ్గట్టుగా 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మీ స్పైసీని బట్టి ఉప్పు, కారం సరి చేసుకోండి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా బాగా కలపండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ అనేది 50% ఉడికిపోయి ఉంటుంది. అందులోనే కాస్త నీరు వచ్చేస్తుంటుంది. కావాలంటే ఒక చిన్న టీ గ్లాస్ నీరు యాడ్ చేసుకోండి. ఇలా నీరు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చూసారా, చికెన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూస్తే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో పైన కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలపండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే బ్యాచులర్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందా అనేది కామెంట్ చేయండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.